అలా వాళ్ళ ప్రేమ 2 వర్షం పాటలతో 3 గ్రూప్ సాంగులతో కొన్నాళ్ల పాటు సాగిపోయింది. తర్వాత పైనున్న డైరెక్టర్ కి కన్ను గుట్టింది. వాళ్ళ ప్రేమ పెద్దల వరకు వెళ్లి ప్రళయం మొదలైంది. చివరికి ఏమైంది? ఏమవుతుంది? మతం కోసం పెద్దలు యుద్ధానికి దిగారు, ప్రేమ కోసం పిల్లలు పెద్దల్నే వదులుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు, వీళ్ళు పగలు పెంచుకొని వేరయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికి 25 ఏళ్ళయింది. ఎక్కడున్నది, ఎలా ఉన్నది ఇంతవరకు ఎవరికీ తెలియదు. పద పోదాం. సార్ పోస్ట్. వస్తున్నా సార్ పోస్ట్. నాకా? అవును సార్. ఎక్కడి నుంచి? చందు ఫ్రమ్ తిరుపతి. చందు ఎవరు? జానకి కొడుకు. ఏ జానకి? అద్దరా మీ చెల్లెలు జానకి కొడుకు. పూజ్యనీయులైన అమ్మమ్మ తాతయ్యలకు మరియు అత్తయ్య మామయ్యలకు నా నమస్కారములు. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని అందరినీ చూడాలని, మీ ప్రేమాభిమానాలు ప్రత్యక్షంగా పొందాలనే నా కోరిక ఎన్నాళ్లకు తీరబోతోంది. రేపే బయలుదేరి మీ దగ్గరకు వస్తున్నాను. ఇట్లు మీ మనవడు. 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జానకి రాబర్ట్ల కొడుకుని చందు. అమ్మా అమ్మా ఎవరొస్తున్నారమ్మా? మీ బావరా? నోర్మే, ఎవడే బావా? చిన్నపిల్లలకు నీతి కథలు చెప్పాలి గాని నీతి తప్పిన వాళ్ళ కథలు చెప్పకూడదు. ఏ రోజైతే అది మతం కాని వాడి మత్తులో పడి లేచిపోయిందో ఆ రోజు చచ్చిపోయింది. జానకి రాబర్ట్. జానకి పక్కన ఉండవలసింది రాముడు, రాబర్ట్ కాదు. చూడండి, వాడి కొడుకుని ఎవరైనా మనవడనో మేనల్లుడనో బంధుత్వాన్ని కలిపి ఇంట్లోకి రానిస్తే ఈ ఇల్లు 6 శవాలున్న శ్మశానం అవుతుంది. మనవడా మట్టిగడ్డలా, వాడి నేర కూడా ఇంటి మీద పట్టానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. చూసావా రోషి, ఆ ఇడియట్ ఎంత మాట్లాడుతున్నాడో? నాన్నమ్మ అక్కడ ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఏంటే మన మీదే ఆర్డర్ వేస్తున్నాడు వాడు? ఈ ఇంటికి పెద్ద వాడా నేనా? గుండు లేని శేషుడిని, మీసలేని పెద్దరాయుడిని నేను చెప్తున్నా. ఆ తిరుపతి మనోడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. మోసెస్ ఇంట్లో లేరు జీసస్. నాకెందుకు ఈ గొడవ? ముందు స్నానం చేసి వస్తా. ఏంటన్నమ్మ చూస్తున్నావు? వీడెప్పుడొచ్చేది రాశాడు కాని ఎందులో వచ్చేది రాయలేదే. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ టేప్ రికార్డర్ కొంచెం ఆపుతారా? బస్ స్టాండ్ లో వాల్యూమ్ తగ్గిస్తే నాకు పాట వినిపించదు. మీకు కష్టంగా ఉంటే చెవులు మూసుకోండి. నాన్సెన్స్. ఏంటి న్యూ సెన్స్? మీకు అసలు మ్యూజిక్ సెన్స్ ఉందా? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? మామా, ఈ బొంబాయి నారికి మనం మ్యూజిక్ సెన్స్ ఏంటో కాస్త రుచి చూపించు. Rock it, baby, rock it, baby. Rock it, baby, rock it, baby. ఓ పూరి పాని పూరి బొంబాయి నారి నువ్వేలే నా టాబు టాబు టాబు. లవ్లీగా స్నానం చేస్తూ కిస్మి అంటే షేక్ అయిపోదా గ్లోబు గ్లోబు గ్లోబు. చైనీస్ లోటస్ నీవు, టొమాటో సాసు నేను. ఇది ఫాస్ట్ ఫుడ్ల కాలం, టైం వేస్ట్ చేయడం ఘోరం ఘోరం.
నడి రోడ్డుల బామ ఒకటి లిఫ్ట్ అడిగితే డోంట్ మిస్ తన ఇంట్లో పిల్ల ఒకటి అందంతుంటే డోంట్ మిస్ నీ హెల్ప్ కి థాంక్స్ అని చెప్పి కాఫీ ఇస్తే డోంట్ మిస్ నువ్వే నా హీరో అంటూ కళ్ళు కలిపితే డోంట్ మిస్ బిస్కి బీర్ వేరెవరైనా ఫ్రీగా ఇస్తే డోంట్ మిస్ పని పాట ఏది లేక ఫుడ్ దొరికితే డోంట్ మిస్ పబ్లిక్ ఎగ్జామ్ వస్తే ఎస్కేప్ చేయొద్దు గురువా పేపర్ మర్చో కాపీ కొట్టు పాస్ అయిపోవమ్మా హువా హువా హువల్లా హువా 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 హువల్లా హువా ఓ పోరి పానీ పూరి బొంబాయి నారి నువ్వేలేనా టాబు 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 లవ్లీగా స్నానం చేస్తూ కిస్ మీ అంటే షేక్ అయిపోదా గ్లోబు 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 Come on, freak it out. Come on, freak it out. Come on, freak it out. వాచ్మెన్ గా లేడీస్ హాస్టల్ జాబ్ దొరికితే డోంట్ మిస్ సేల్స్మెన్ గా శారీ హౌస్ లో ఆఫర్ వస్తే డోంట్ మిస్ బ్లౌజ్ కుట్టే లేడీస్ టైలర్ ఫ్రెండ్షిప్ దొరికితే డోంట్ మిస్ టీవీలో స్టెప్పీ క్రాప్ జంపులు చేస్తే డోంట్ మిస్ నాన్నగారి ఫుల్ అండ్ షర్ట్ లో చిల్లర ఉంటే డోంట్ మిస్ పక్క వాళ్ళ పాకెట్ లో నా సిగరెట్లుంటే డోంట్ మిస్ డాడీలు చేశారు డ్రిల్లు తాతయ్యలు కచ్చారు సొల్లు అల్లరి వయసును ఆడో గేమ్ ఎంతో థ్రిల్లమ్మా హువా హువా హువల్లా హువా 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 హువల్లా హువా ఓ పోరి పానీ పూరి బొంబాయి నారి నువ్వేలేనా టాబు 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 లవ్లీగా స్నానం చేస్తూ కిస్ మీ అంటే షేక్ అయిపోదా గ్లోబు 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 చైనీస్ లోటస్ నీవు టొమాటో సాసు నేను ఇది ఫాస్ట్ ఫుడ్ల కాలం టైం వేస్ట్ చేయడం ఘోరం ఘోరం ఓ పోరి పానీ పూరి బొంబాయి నాది నువ్వేలేనా టాబు 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 లవ్లీగా స్నానం చేస్తూ కిస్ మీ అంటే షేక్ అయిపోదా గ్లోబు 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 ఇందా ఓ 5 రూపాయలు ఎక్కువ ఇవ్వండి సార్ ఏ ఇక్కడ నుంచి ఒంటరిగా ఉసూరుమంటూ వెళ్ళాలి కదా నువ్వు సార్ హుషారుగా వెళ్ళడానికి ఓ అమ్మాయిని సెట్ చేయమంటావా తీసుకో పో. ఆ. మావయ్య మావయ్య నమస్తే మావయ్య తాతయ్య తాతయ్య కాశ్మీర్ బార్డర్ లో కాలు పెట్టావన్నమాట. యానాం బోర్డర్ అయితే మందైనా దొరికేది కదా మామ బాబు ఈ బజార్ లో ఇల్లేమైనా అద్దెకి దొరుకుతుందా? ఈ బజార్లోనే కాదు ఈ ఊళ్ళోనే మీకెవరు ఇళ్ళు అద్దెకెవరు ఏ అదంతే. మావ ఇక్కడ అందరి చూపులు ఒక రకంగా ఉన్నాయి, వీడు ఒక్కడి చూపే 2 రకాలుగా ఉంది. వీడిని ఒక చూపు చూద్దాం పదా. ఏమావా బావున్నావా? ఎవరు నువ్వు? నీ పేరు అప్పటికి కదూ? ఎవరు చెప్పాడు? చేతిలో గదుంటే భీముడు, ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, ఫేస్ నీలా ఉంటే అప్పటికి తప్పనమాట. నా పేరు బూచి. ఏదో ఒక గోచిలే మావా. హైదరాబాద్ లో మన ఇద్దరం కలిసి ఆవురావురమంటూ పుల్లారెడ్డి స్వీట్స్ తినలా? తెల్లా నేను ఎప్పుడు హైదరాబాద్ పోలా. నేను స్వీట్స్ తిన్నాను, నాకు షుగర్. అబద్ధం ఆడి తిన్నాడు చిలిపి బూచి. అబద్ధం కాదు, నా కారం తింటే అల్సరం, పులుపు తింటే జలుబు, ఉప్పు తింటే బీపీ, ఐస్ క్రీమ్ తింటే ఆయాసం, కూల్ డ్రింక్ తాగితే ఉబ్బసం. ఇన్ని గిన్నిస్ బుక్ జబ్బులుండి ఏమీ తినకుండా ఎలా బతుకుతున్నావు మావా? నాకు సిగరెట్ పొగే ఆహారం, అందుకే చేయి రోగం ఉన్నా మానలేకపోతున్నాను. క్షయ మావా మనకి ఇల్లు దొరికినట్టే. ఎక్కడ్రా? ఇంటి జబ్బులతో ఈ మావ తొందరలోనే ఖాళీ, ఇతని ఇల్లు ఖాళీ. అయ్యా బూచి గారు, ఇంతకు మాకు ఇల్లు అద్దెకి ఎందుకు ఎవరో చెప్తారా? ఎందుకా?
మీ మావయ్య మీ పెదనాన్న నీ ఫోటో ఊళ్ళో వాళ్ళందరికీ చూపించి మీకు ఇల్లు ఇచ్చినోడిని నిలువునా నరికి బఫే డిన్నర్ ఏర్పాటు చేస్తామన్నారు. అందువల్ల మీరు వచ్చిన దారినే వెనకెళ్ళడం మంచిది. What nonsense you are talking? మట్టి దుమ్ము ధూళి బహుదూరపు బాటచారి ఇటు రావో ఒక్కసారి. అందరూ జాగ్రత్తగా వినండి. పంతాలు పౌరుషాలు మీకే కాదు, మీ రక్తం పంచుకు పుట్టిన నాకు ఉన్నాయి. మీ మనవన్న నొప్పుకుని మీ ఇళ్లలోకి రానిచ్చే వరకు ఈ ఊర్లోనే ఉంటాను, ఈ వీధిలోనే ఉంటాను. ఇదే నా సవాల్. కాదు, చందు సవాల్. నానమ్మతో చెప్దాం పదా. నానమ్మ నానమ్మ ఏమిటే? మరి బావా పక్కింటి మెట్ల మీద కూర్చున్నాడు. అమ్మాయి నేను డాబా మీదకెళ్ళి ఒడియాలండి లేదో చూసొస్తాను.